దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేపట్టిందన్నారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రతి బిడ్డ సన్నబియ్యం తింటున్నారని చెప్పారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో ఇందిరా మహిళా శక్తి మొబైల్ చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు మంత్రి పొన్నం. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను అందివ్వనున్నట్టు తెలిపారు. రాజకీయ ప్రమేయం లేకుండా అర్హులకు మాత్రమే ఇల్లిస్తామని చెప్పారు. సన్నవడ్లు కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేమెంట్ అయిపోయింది. ఈసారి కూడా మళ్ళీ సన్నవడ్లకు సంబంధించి అదే బోనస్ కంటిన్యూ అవుతుంది. ఆ విధంగా సన్నవడ్లకు సంబంధించినటువంటి దాని మీద కూడా మీరు బయట అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాలని అమ్మమని చెప్పి కోరుతా ఉన్నాం. చాలా సంతోషంగా మొన్న ఉగాది పండుగ నుంచి ప్రారంభమైనటువంటి సన్నబియ్యం పంపిణీ గ్రామాల్లో అందరూ 100% వాళ్ళ యొక్క సంతోషంగా, ఎందుకంటే చరిత్రలో ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారి తినేగలిగేటువంటి, ఊరికైనా బియ్యం ఇచ్చినవా అంటే ఇచ్చినవా, మొక్కినవా దేవుని అంటే మొక్కినవా అన్నట్టు కాకుండా తినడానికి అవసరమయ్యేటువంటి బియ్యాన్ని ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ తీయాలి. మీ అందరూ కూడా సంతోషంగా బియ్యాన్ని వాడుతూ ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే పేదలకు, ఒక ధనవంతులకే పరిమితమై సన్నబియ్యం వాళ్ళు మాత్రమే తినగలుగుతారు, వీళ్ళు మాత్రమే తినగలుగుతారు అనే కాడి నుంచి తెలంగాణ ప్రతి బిడ్డ ఇలా సన్నబియ్యం తినే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ స్టార్ట్ అయింది నిన్ననే. చాలా మంది బేస్మెంట్లే కట్టుకున్నటువంటి వాళ్లకు మొదటి దశ ₹1,00,000 పేమెంట్ అయింది. అదేవిధంగా మండలానికి సంబంధించి ఈ మొదటి దశ 3500 నియోజకవర్గానికి వస్తే ఏ ఊరికి ఎన్ని వస్తాయి జనాభా ప్రకారంగా ఆనాడు ప్రభుత్వాలు ఒక ఊర్లో కట్టి ఇంకో ఊరికి సంబంధం లేకుండా ఇచ్చారు. అట్లా కాకుండా ప్రతి ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉండాలి. గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊరికి ఇవ్వాలని మీ ఊర్లో ఉన్న జనాభా లెక్క ప్రకారంగా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు మాట్లాడినా